హలో అండి. వెల్కమ్ టు గోదావరి రెసిపీస్. ఈరోజు మన గోదావరి రెసిపీస్‌లో వాలిగి చేప పులుసు ఎలా చేయాలో చూద్దామండి. చేపలు ఇష్టపడేవారు ఈ వాలిగి చేప పులుసుని చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. వాలిగి చేప ముక్కలు తీసుకున్నానండి. తీసుకుని కొద్దిగా ఉప్పు, పసుపు, ఒక చెక్క నిమ్మరసం కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలు మిక్సీ పెట్టి మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలండి. ఉల్లిపాయలు పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. పొయ్యి మీద సరిపడా గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాగిన తర్వాత హాఫ్ స్పూన్ మెంతులు, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఒక ఎండుమిర్చి వేసుకుని తాలింపు బాగా వేగాలి. వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలండి. వేగనివ్వాలి ఉల్లిపాయ. ఉల్లిపాయ వేగుతున్నప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూనున్నర పడుతుందండి. 2 కేజీల వరకు ఉంటాయి వాలిగి ముక్కలు. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఎంత వేగితే అంత బాగుంటుందండి కర్రీ. దోరగా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత ఒక స్పూనున్నర ధనియాల పొడి వేయాలండి. అర స్పూను మసాలా పొడి పడుతుంది. 2 స్పూన్లు కారం, నేను రాళ్ళుప్పు వేసుకుంటానండి. చేపల పులుసులోకి రాళ్ళుప్పు పడుతుంది, సరిపడా ఉప్పు. అన్నీ ఒకసారి కలుపుకోవాలి. అన్నీ కలిపిన తర్వాత చేప ముక్కలు వేసేసుకుందామండి. చేప ముక్కలు మొత్తం అందులో వేసేసుకుందాం. ఒకసారి ముక్కలు కలుపుకుందామండి. ముక్కలు వెయ్యగానే కలిపేసుకోవాలి, తర్వాత విరిగిపోతాయి కలిపితే.
ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఒక 5 నిమిషాలు ఉంచుదాం. ఇప్పుడు మూత తీసుకుని కొద్దిగా పసుపు వేసుకుందామండి. వేసుకుని సరిపడా చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు రసం తీసి పక్కన పెట్టుకున్నాను. చింతపండు పులుసు వేసేసుకున్నాం. వేసుకుని పొయ్యి హైలో పెట్టుకోవాలండి. ఒకసారి కలుపుకోవాలి. సరిపడా వాటర్ కూడా వేసుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు గరిటె పెట్టకుండా కలుపుకోవాలండి. గరిటె పెడితే ముక్కలు విడిపోతాయి. చూడండి కూర ఎలా ఉడుకుతుందో. ఇలా దగ్గరికి రావాలండి. దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. దించుకునే ముందు కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకుని ఒకసారి కూర కలపాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వాలిగి చేప పులుసు రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.